నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఓం నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, శ్రీ విష్ణవే నమః. సుధన్వా ఖండపరసుర్దారుణో ద్రవిణప్రదః. సుధన్వా శోభనకరమైనటువంటి ధనుస్సును ధరించినటువంటి వాడు, అంటే ఇంద్రియాది శక్తులకు సంకేతమైన శాంగనము ధరించినటువంటి వాడు అని. ఖండపరశువు అంటే శత్రువుల్ని ఖండించేటువంటి పరశువును ధరించినటువంటి వాడని పరశురామావతారాన్ని స్మరించుకున్నాం. ఆ రూపంతో వచ్చినప్పుడు ఆ తేజం ఎలాగున్నది అంటే దారుణమైన తేజంట. అంటే శత్రుభయంకరమైనటువంటి తేజము. సన్మార్గానికి ఎవరు విరోధులో వారి పట్ల దారుణంగా ఉంటాడు భగవంతుడు ఎల్లవేళలా. అంటే అధర్మపరుల పట్ల పరమేశ్వర తేజము దారుణంగా ఉంటుంది. అందువల్లనే ఆయన ధనస్సు పరశువు ధరించి వచ్చేటప్పుడు దారుణంగానే కనబడుతున్నాడు. అందువల్ల దారుణ అన్నారు. అయితే ఈ దారుణం ఎందుకోసం? భగవంతుడు దారుణ గుణాన్ని ఎందుకు చూపిస్తాడయ్యా అంటే భక్తులను ఆదుకోవడం కోసం, ధర్మాన్ని ఆదుకోవడం కోసం, శిష్టుల్ని అనుగ్రహించడం కోసం. అందుకే తర్వాతి నామంలో ద్రవిణప్రదాహ అని చెప్పబడింది. ద్రవిణప్రదాహ అంటే సంపదలను ఇచ్చువాడు, భక్తులకు వాంఛితములు ఇస్తాడు. ఏది కావాలంటే దాన్ని ప్రసాదించేవాడు గనక ద్రవిణప్రదుడైనటువంటి వాడు. ఇక్కడ అధర్మపరుల బారిన పడినటువంటి ధర్మపరుల్ని రక్షించడానికని అధర్మాన్ని శిక్షించేటప్పుడు దారుణము, ధార్మికుల్ని రక్షించేటప్పుడు ద్రవిణప్రదము, ఈ రెండూ చూపిస్తున్నాడు ఆయన. ఈ విధంగా ప్రకాశిస్తున్నటువంటి స్వామిని పరశురాముని ఇందులో భావించాము అని చెప్పవచ్చు. అయితే ఇంకొక వ్యాఖ్యానం ప్రకారం కూడా ద్రవిణప్రద అనే నామం నుంచి వేదవ్యాస అవతారం చెప్పబడుతోంది అని చెప్పారు. ఎందుకంటే దివస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతి రయో నిజ అని తర్వాతి నామములు. ఈ దివస్పృక్ అనే దానికి ముందొస్తోంది ద్రవిణప్రద. కనుక ద్రవిణప్రద నుంచి వేదవ్యాసుని యొక్క అవతారం చెప్పబడుతోంది. ద్రవిణప్రద, ద్రవిణం అంటే సంపదనిచ్చువాడు అని. అయితే ఏది నిజమైన సంపద అంటే జ్ఞానమే కదా నిజమైన సంపద. అందుకు ద్రవిణప్రద అంటే జ్ఞాన సంపదని ఇచ్చేటటువంటి వాడు అని. జ్ఞాన సంపదని అనుగ్రహించేటటువంటి దివ్యావతారము వేదవ్యాస అవతారం. అందువల్ల వ్యాసుల వారు నారాయణుని యొక్క అవతారమని మనకి శృతి స్మృతి పురాణములన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. భగవాన్ బాదరాయణ అన్నారు. బాదరాయణుడు అయినటువంటి ఆ నారాయణ స్వరూపుడైన వ్యాసుల వారు భగవంతుడే అని చెప్తున్నారు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని. వ్యాసాయ విష్ణురూపాయ, విష్ణురూపుడైన వ్యాసునకు, వ్యాసరూపుడైన విష్ణువునకు నమస్కారము అని ప్రార్థించడం మన సంప్రదాయం. ఆ విధంగా వ్యాసుడు నారాయణ స్వరూపుడు. నారాయణ స్వరూపుడు కాకపోతే ఇంత ధర్మాన్ని మనకు అనుగ్రహించేవాడా? వ్యాసుడే లేకపోతే మన సంస్కృతి లేదు, ధర్మం లేదు, ఈ మతం అనేదే లేదు. ఈ భారత జాతికి అంతటికీ, ఇంకా మాట్లాడితే విశ్వమానవాళిక అంతటికీ కూడా ధర్మభిక్షని, జ్ఞానభిక్షని, సంస్కార భిక్షని కూడా అనుగ్రహించినటువంటి వాడు వేదవ్యాసుడు. అందుకు మానవుడుగా పుట్టిన ప్రతివాడు కూడా ప్రాతకాలంలో స్మరించుకోదగ్గ మహాత్ముడు, జగద్గురువు వ్యాసుల వారే. నిజానికి భారతీయ ధర్మానికి, సనాతనమైన ధర్మానికి ఒక ప్రవక్త అంటూ ఎవరూ లేరు. ఇది సనాతనంగా ఋషులు దర్శించి చెప్పినటువంటిది, పరంపరగా ఆచారం మీద వస్తూ ఉన్నటువంటిది. అయితే దీనికి కూడా ఒక ప్రవక్తను ఎవరినైనా చెప్పాలి అని అనుకుంటే వ్యాసుల వారు ఒక్కరినే చెప్పాలి. వ్యాసుల వారి వల్లనే మన ఈ ధర్మం అంతా కూడా ప్రతిష్ఠింపబడింది. ఏ విధంగా ఆయన ప్రతిష్ఠించారో ఈ నామాల్లో మనం తెలుసుకుందాం. అసలు ఆ వ్యాసుల వారిని ఎలా ధ్యానించాలో చెప్పారు. వహన్వై వామహస్తేన సర్వశాస్త్రార్థ సంచయం దక్షిణేన చ శాస్త్రార్థాన్ ఆదిశంశ్చ యథాస్థితం. ఆయన ఎడమ చేతితో శాస్త్రగ్రంథాలను పట్టుకుని కుడి చేతితో భావప్రకటన చేస్తూ ఆ శాస్త్రాలను బోధిస్తూ ఉంటారట. ఇలాగ వేదవ్యాసుల విగ్రహాన్ని, మూర్తిని ధ్యానించాలని శాస్త్రం చెప్తోంది మనకి. అటువంటి ద్రవిణప్రద, సర్వజ్ఞాన సంపత్తిని ప్రసాదం చేసేటటువంటి ఆ ప్రసన్న స్వరూపుడైన వ్యాసుల వారే దివస్పృక్. దివస్పృక్ అంటే దివిని స్పృశించువాడు అని. కొన్ని చోట్ల దివిస్పృక్ ఉంటుంది, మరికొన్ని చోట్ల దివస్పృక్ ఉంటుంది. ఏదైనా పర్వాలేదు, ఒకే అర్థం. దివహ అన్నా దివి అన్నా ఒకటే.
అంటే ఆకాశము, అందనటువంటి ఉన్నత పదమేదో అది దివి. దానిని స్పృక్ అంటే ముట్టినటువంటి వాడు, స్పృశించినటువంటి వాడు. అంటే మనం అందరం దేనిని అందుకోలేమో దానిని అందుకున్నవాడు దివిస్పృక్ అనమాట. మన జ్ఞానానికి ఒక పరిమితి ఉంది, మితి ఉంది. కానీ ఆ వ్యాసుని యొక్క జ్ఞానం ఉందే అది దివస్పృక్, మనందరికీ కూడా అందనటువంటి పరమపదమును అందుకుని అక్కడ ఉన్న స్థితిని మనకు తెలియజేస్తోంది. అందుకు దివస్పృక్ అన్నది కూడా వ్యాసుల వారికి సంబంధించినటువంటి పేరే. నారాయణ యొక్క స్వరూపము ఎలాగూ దివస్పృక్, ఆ నారాయణుడు వ్యాసుడైనప్పుడు కూడా దివస్పృక్. అంటే పరమపద తాత్పర్యాన్ని తన యొక్క పరావిద్యచే స్పృశించి మనకు అందజేసినటువంటి పరమార్థ స్వరూపుడైన వ్యాసుడు దివస్పృక్. అందుకే తర్వాతి నామంలో సర్వదృగ్వ్యాస అని. సర్వదృగ్వ్యాస ఇది విడదీస్తే 2 నామాలుగా కనబడుతుంది, సర్వదృక్ వ్యాస అని. దీన్ని కలిపి సర్వదృగ్వ్యాస అని ఒక నామంగా కూడా భాష్యకారులు చెప్పారు. సర్వదృగ్వ్యాస అంటే అన్ని చూపులను వ్యాసము చేసినటువంటి వాడు అని అర్థం. దృక్ అంటే చూపు అని అర్థం. సర్వదృశాం విస్తారకర్త ఇది సర్వదృగ్వ్యాస అని చెప్పారు. అన్ని చూపులు అంటేనే జ్ఞానము అని అర్థం. చూపు అంటే కంటి చూపు కాదు, తెలివి. అసలైన చూపు ఏదంటే తెలివి అన్నమాట. ఎందుకంటే తెలివి వల్లే మనం లోకాన్ని స్పష్టంగా తెలుసుకోగలం. ఒక విషయం మనకు అవగాహన ఎప్పుడవుతుంది? తెలివి వల్ల, జ్ఞానం వల్ల అవుతుంది. అందువల్ల నిజమైన చూపు జ్ఞానమే అన్నమాట. సర్వదృశాం అంటే అన్ని చూపులు, అంటే అన్ని జ్ఞానములు, అన్ని విద్యలు అని. వేద విద్య, పురాణ విద్య, ఇతిహాస విద్య, ఆత్మవిద్య అని ఇన్ని రకముల విద్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సర్వదృశాం, సర్వదృక్స్వరూపములు. ఈ దృక్స్వరూపములన్నింటినీ కూడా విస్తరింపజేసినటువంటి వాడు అని. అంటే విద్యలన్నింటినీ విస్తరింపజేసినటువంటి వాడు వ్యాసుడు. వ్యాసుడు అంటేనే విస్తరించినవాడు, విభజించినవాడు అని అర్థం. ఆ నారాయణుడు వ్యాసావతారం ఎత్తాడు. వ్యాసుని అసలు పేరు వ్యాసుడు కాదు, ఆయన పేరు ద్వైపాయనుడు అని. అంటే ద్వీపమునందు పుట్టినటువంటి వాడు. ఆకారంలో నల్లగా ఉంటాడు గనక కృష్ణ అని పేరు. ద్వీపమునందు పుట్టిన నల్లని వాడు గనక కృష్ణద్వైపాయనుడు అని ఆయనకి పేరు. ఆ కృష్ణద్వైపాయనుడు ఈ మన్వంతరంలో ఇప్పుడు మనకి వ్యాసుడు అయ్యాడనమాట. ఈ వ్యాసులు కూడా మారుతూ ఉంటారు. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క వ్యాసుడు వస్తూ ఉంటారు. రానున్న వ్యాసుడు అగస్త్యుడు అనమాట. ఇప్పుడు వ్యాసుడేమో కృష్ణద్వైపాయనుడు. ఇలా మారుతుంటారు. ఎందుకంటే కలియుగ మానవులకి ఆయుష్లు తగ్గిపోతాయి, జ్ఞానశక్తి తగ్గిపోతుంది. అటువంటి వారు అనంతమైన వేద విద్యల్ని మొదలైనటువంటి వారిని తెలుసుకోలేరు గనక వాళ్ళ కోసం నారాయణుడే ఏ మహర్షి రూపంలోనూ అవతరిస్తాడు. అవతరించినప్పుడు ఆయన వ్యాసుడు అవుతాడనమాట. అలా వ్యాసుడిగా అవతరించి అనంతమైన వేదరాశిలో ఒక్క వేదాన్ని తీసుకుని దాన్ని 4గా విభజిస్తాడు. విభజించి వ్యాసము చేసి అందజేస్తాడు గనక వ్యాసుడు అన్నారు. అంటే ఒక విధంగా వ్యాస శబ్దానికి ఎడిటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏది ఎలా విభజించాలో, ఏది ఎలా విస్తరింపజేయాలో, ఏ జ్ఞానాన్ని ప్రజలకు అందజేయాలో తెలిసినటువంటి వాడు వ్యాసుడు. అలాగ మనకి కృష్ణద్వైపాయనుడు సాక్షా నారాయణాంశ సంభవుడైనటువంటి వాడు మనకు వేదవ్యాసునిగా ఈ కలియుగానికి ఆయనే జ్ఞానభిక్ష ఇచ్చినటువంటి వాడు. చతుర్వేదములను ఆయన విభజించాడు. ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని, అధర్వణ వేదాన్ని అని. ఋగ్వేదాన్ని 21 శాఖలతోనూ, యజుర్వేదాన్ని 101 శాఖలతోనూ, సామవేదాన్ని 1000 శాఖలతోనూ, 1000 శాఖలు, అధర్వణ వేదాన్ని 9 శాఖలతోనూ ఇచ్చినటువంటి వాడు ఆయన. అలాగే పురాణములు కూడా వ్యాసుడు రచించలేదు. అనంతమైన పురాణ సంపదను కూడా 18 సంఖ్యతో, 18 సంఖ్యతో విభజించాడు ఆయన కూడా. ఈ పురాణములను, వేదములను వ్యాసము చేసినటువంటి వాడు గనక వ్యాస, సర్వదృగ్వ్యాస, అన్ని జ్ఞానములను కూడా వ్యాసము చేసినటువంటి వాడు అని. అయితే సర్వదృక్ వ్యాస అని 2 నామాలుగా చెప్తే, సర్వదృక్ అంటే అన్నిటినీ చూచెడివాడు, అంటే అన్ని విద్యలు యందు పూర్ణమైన జ్ఞానము కలిగినటువంటి వాడు గనక సర్వదృక్ అని, ఆయనే వ్యాసుడు అని చెప్పుకున్నాం. ఈ వ్యాసుడు పెట్టిన భిక్షతోనే మనం బ్రతుకుతున్నామని ముందే చెప్పుకున్నాం. వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం అన్నారు. ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి అని అర్థం. ఏ మాట మాట్లాడినా కూడా వ్యాసుడు చెప్పింది తప్ప మరేది మాట్లాడలేం. ఆ మహాభారతం కానీ, ఆ వేద సంపద కానీ, పురాణ సంపద కానీ ఎంత అనంతమైన విస్తృతమైన జ్ఞాన సంపద. ఏది చెప్పినా అందులోంచే చెప్పాలి. అసలు మానవజాతికి సంస్కారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ మూలం దీనికి ఉంది? ఈ నాగరికతకి మూలం ఏమిటి అంటే వేదం దీనికి మూలం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అనేటువంటి మానవ సంస్కారములు వీటన్నిటిని నిర్దేశించింది వేదం.
ఆ వేదాన్ని వ్యాసం చేసి ఇచ్చినటువంటి మహానుభావుడు వేదవ్యాసుడు. అందువల్ల మన అందరికీ కూడా జగద్గురువు వేదవ్యాసుడు. నారాయణుడు, వేదవ్యాసుడు, ఆదిశంకరులు అని మన గురు పరంపర. మొదట నారాయణుని చెప్పుకున్నాం, సృష్టికి మూలమైనటువంటి నారాయణ తేజము. తర్వాత వ్యాసుల వారినే చెప్పుకోవాలి. అందుకు మనందరం ప్రాతస్మరణీయంగా నిత్యము కీర్తించదగినటువంటి వాడు వ్యాసుడు. ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ జీవుడు వ్యాసవాల్మీకుల రుణం తీర్చుకోలేడు. అటువంటి మహావిజ్ఞాన సంపదనిచ్చి మనల్ని పశుప్రాయంగా కాకుండా మానవులుగా బ్రతకడానికి అవసరమైన జ్ఞానాన్నిచ్చిన మహానుభావుడు వేదవ్యాసుడు. అందుకే వ్యస్యంతే విభజ్యంతే వేదాః అనేన ఇతి వ్యాసః, వేదములన్నింటినీ విభజించినటువంటి వాడు అని వ్యాస శబ్దానికి అర్థం. యుగానుసారు బోధానాం అఖేద జననాయ వై విభజంస్తు చతుర్థా వై వేదమేతం త్రికాలవిత్ అని చెప్తోంది శాస్త్రం. జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి లోకానికి? యుగానుసార బోధ అని ఒక మాట ఉంది. ఇది చాలా గొప్ప మాట. అంటే కాలానికి అనుగుణంగా జ్ఞానాన్ని ఇవ్వగలగడం అన్నమాట. జ్ఞానం చాలా గొప్పదే, కానీ ఏ కాలానికి, ఏ జీవునికి, ఏ పరిస్థితిలో నువ్వు ఇస్తున్నావని చూడాలి. అది ఎవరికి తెలుస్తుంది? జ్ఞానము మీద సమగ్రమైన పట్టు కలిగినటువంటి తపస్సుకి మాత్రమే తెలుస్తుంది, పరమాత్మకు మాత్రమే తెలుస్తుంది. అందరికీ తెలియదు ఆ విషయం. అందుకే కాలజ్ఞుడైనటువంటి వాడు ఈ కలియుగ మానవులు తరించడానికి ఏమి కావాలి అని ఆలోచించినప్పుడు సార్వకాలికమైన సత్యాన్ని వీళ్ళు ఆచరించాలంటే ఎలాగా అనేది తెలుసుకుని దాని ప్రకారం ఆ జ్ఞాన సంపదని, వేద అంటేనే జ్ఞానం అని అర్థం, ఆ జ్ఞాన సంపదని విభజించి ఇచ్చినటువంటి వాడు గనక వేదవ్యాసుడు సర్వదృగ్వ్యాస అని చెప్పబడుతున్నాడు. ఆయనే వాచస్పతిరయోనిజ, వాచస్పతి అయోనిజ, ఈ రెండు కలిపి ఒక నామంగానే భాష్యకారులు చెప్తున్నారు. వాచ అంటే వాక్కు, విద్య, వీటికి పతి అయినటువంటి వాడు అని. సర్వదృక్కన్న దానిలో విద్యలన్నింటినీ చూచెడివాడు అని చెప్పాం. ఇక్కడ విద్యలకు పతి అయినటువంటి వాడు అని, అంటే విద్యలకి అధికారి అయినటువంటి వాడు, విద్య మీద పతిత్వము ప్రభుత్వము కలిగినటువంటి వాడు అనమాట. అటువంటి వాడు అయోనిజ, అతడికి జన్మ లేనటువంటి వాడు అని చెప్పారు. ఎందువల్ల అంటే జన్మ లేనటువంటి నారాయణుడే ఆయన గనక అయోనిజ స్వరూపుడుగానే చెప్పారు వ్యాసుల వారిని. అంతేగాని స్త్రీ గర్భంలోంచి వచ్చినట్టు లీలగా కనబడ్డప్పటికీ కూడా అది కేవలం లీలే, ఆయన నిజానికి అలా ఆవిర్భవించినటువంటి వాడు కాడు. అందుకు వాచస్పతిరయోనిజ, వాక్కులన్నిటికీ కూడా పతి అయినటువంటి వాడు. అంటే వ్యాస చెప్పి వాచస్పతి చెప్పడంలో అర్థం ఏమిటంటే, మొదటిది వేద విభజనని తెలియజేస్తే వాచస్పతి అనేటటువంటిది ఆయన సృష్టించిన ఇతర వాంగ్మయాన్ని తెలియజేస్తోంది. ఇతర వాంగ్మయం అంటే అష్టాదశ మహాపురాణాలు అయిపోయిన తర్వాత ఉపపురాణములు, ఇక బ్రహ్మసూత్రములు. వ్యాసుల వారు భారతీయ విద్యకి అనుగ్రహించిన మహాభిక్ష బ్రహ్మసూత్రములు. ఈ బ్రహ్మసూత్రముల ద్వారా బ్రహ్మ విద్యని చిన్న చిన్న సూత్రాల్లో ప్రతిపాదించారు ఆయన. ఇలా బ్రహ్మసూత్రాలను అందించారు. మహాభారత సంహితను అందించారు. మహాభారతం అంటే సామాన్యమా? మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అన్నారు. గొప్పదనము చేత, రాశి చేత, బరువు చేత అన్నమాట. గొప్పదనము చేత, బరువు చేత కూడా శోభిస్తోంది కనుక మహాభారతం అన్నారు. కేవలం ఇంత పుస్తకం రాసి పెట్టాడు ఏంటంటే ప్రయోజనం ఏంది? కాగితాలు బరువు తప్ప. కానీ దానిలో మహత్వం కూడా ఉందన్నమాట. మహత్వము భారవత్వము కలిగి ఉండడం చేత మహాభారతం ఏంది. మహాభారతం లాంటి గ్రంథం ప్రపంచ సాహిత్యంలోనే లేదు. అంత అపారమైన ఆఖ్యానము, ఉపాఖ్యానము, బ్రహ్మ విద్య, ధర్మ విద్య, అధ్యాత్మ విద్య, భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, ఒకటేమిటి సమస్త వేదసారాన్ని మహాభారతంలో పెట్టారు. అటువంటి వాక్ సంపద అయినటువంటి మహాభారతాన్ని అందించాడు కనుకే వాచస్పతిరయోనిజ అన్నారు ఆ వ్యాస మహర్షిని. అసలు ఆ వ్యాసుడు పరబ్రహ్మ యొక్క స్వరూపంగా చెప్పబడుతున్నాడు. పైగా నారాయణుని యొక్క వాక్కు, బుద్ధి, జ్ఞానము వీటి యొక్క అవతారం కనుకనే అయోనిజ అని అన్నారు స్వామిని. ఆ వాచస్పతిరయోనిజుడైనటువంటి ఆ వ్యాస భగవానుని త్రిమూర్తి స్వరూపుడుగా భావించారు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణ అన్నారు. అచతుర్వదనో బ్రహ్మ, 4 ముఖాలు లేని బ్రహ్మ, 4 చేతులు లేని విష్ణువు, 3 కన్నులు లేని శివుడు వేదవ్యాసుడు అన్నారు. ఆ విధంగా త్రిమూర్త్యాత్మకమైన తేజంగా వేదవ్యాసుని భావిస్తే తిక్కన గారు అంటారు, ప్రాంశుపయోద నీల తనుభాసితు ఉజ్వల దండధారు పింగాక్షు జటాఛటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణమృగ చర్మ కృతోత్తరు భారతీ వంశ వివర్ధనుడు సాత్యవతేయుడు అయినటువంటి వ్యాసదేవుడని.
ఆయన ప్రాంశుపయోద నీలతను భాషితు, ఒక పొడుగైనటువంటి దేహంతో మేఘము వలె ప్రకాశిస్తూ ఉంటాడు. జటాఛటాభరణ, జటల్నే ఆభరణముగా ధరించినటువంటి వాడు ఆయన. సమస్త ఆగమ పుంజ పదార్థతత్వ నిస్సంశయకారు, వేదముల వల్ల కలిగేటువంటి సందేహములు ఏవైనా ఉంటే వాటన్నిటినీ కూడా నిస్సంశయం చేసినటువంటి వాడు. వేటి ద్వారా నిస్సంశయం చేశాడు? భారతాది గ్రంథాల ద్వారా వేదధర్మాన్ని తేటపరిచాడు ఆయన. ఆ విధంగా వేద విద్యని తేటపరిచినటువంటి వేదవ్యాసుని ఇక్కడి వరకు చెప్పి ఆ తర్వాతి నామముల్లో త్రిసామా సామగ సామ నిర్వాణం భేషజం భిషక్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠాశాంతి పరాయణం. త్రిసామ అని నామం. త్రిసామ అంటే 3 సామములు గలది అని. సామము అంటే వేదమంత్రముల్లో ఒక విశేషం అన్నమాట. గానప్రధానంగా నాదప్రధానంగా సాగేటటువంటి వేదమంత్రాన్ని సామము అంటారు. అలాగుండేటువంటి 3 సామలు, ఈ 3 సామములు అంటే 3 రకములైన సామములు అయినటువంటి నారాయణుడు అని. అంటే ఆ మంత్రమే నారాయణ యొక్క స్వరూపం అన్నమాట. త్రిసామలు ఏమిటి అంటే దేవవ్రత అనేటువంటి పేరు కలిగినటువంటి 3 సామలు అన్నారు. ఆ 3 సామలు బృహత్, రథంతర, వామదేవ. అంటే బృహత్ సామము, రథంతర సామము, వామదేవ సామము, 3 విధములైన సామమంత్రమును కలిపి దేవవ్రత సామము అంటారు. దీన్నే త్రిసామ అంటారు. ఇది నారాయణ్ణి కీర్తించేటువంటి వేదమంత్రం అన్నమాట. అంటే దేవతలని కీర్తనంగా అంటే నాదస్వరూపంగా గానస్వరూపంగా స్తుతి చేయడాన్ని సామము అని చెప్పుకున్నాం. ఈ విధమైనటువంటి 3 సామములు త్రిసామ అని చెప్పబడుతోంది. ఈ త్రిసామా స్వరూపుడైనటువంటి నారాయణుడని ఇక్కడ దేవవ్రత సామము అని చెప్పబడుతుంది. అయితే ఇంత విష్ణు సహస్రాన్ని అందిస్తున్నటువంటి భీష్ముడి యొక్క అసలు పేరు కూడా త్రిసామ అని తెలుసుకోవాలి. ఎలాగూ దేవవ్రతుడు అని ఆయన పేరు. దేవవ్రతుడు అనే పేరు ఉన్నటువంటి భీష్ముడు ఈ త్రిసామ నామానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాడు అనమాట. 3 రకాలైన సామలు అన్నప్పుడు మరో విధమైనటువంటి భాష్యం కూడా ఉంది. విభవ, ఉద్గీత, ప్రతీహార అని 3 విధములైనటువంటి సామములని త్రిసామ అంటారని కూడా కొందరు వ్యాఖ్యాతలు తెలియజేశారు. ఆ తర్వాతి నామము సామగహ అని. సామగహ అంటే సామగానము చేసేటటువంటి వాడు అని. యజ్ఞం జరుగుతూ ఉండగా సాముగులైనటువంటి వారు ఈ త్రిసామలని గానం చేస్తారు. అంటే వేద పద్ధతిలో వాటికి ఒక పద్ధతి ఉంటుంది అవి గానం చేయడంలో. అలా గానం చేసేటటువంటి వాడు కూడా నారాయణ స్వరూపుడే అని. ఒక శక్తి ఎవరి నుంచి ప్రసరిస్తోందో అతడు కూడా భగవత్ స్వరూపుడే అవుతాడు, ఆ శక్తి యొక్క స్వరూపమే అవుతాడు. ఆ విధంగా ఆ సామముల్ని గానం చేసేటువంటి వాడు గనక సామగహ అని చెప్పబడుతున్నాడు. ఇంకా సామగహ అనే శబ్దానికి మరొక అర్థం ఏంటంటే సామాన్ని అనుసరించి ఉన్నటువంటి వాడు అని. అంటే ఆ వేదనాదానికి అనుగుణంగా ఉండేటువంటి వాడు, ఆ వేదనాద గతి అయినటువంటి వాడు అని తెలియజేయబడుతున్నది సామగహ శబ్దం. ఎందుకంటే నారాయణుడు సామగానలోలుడు. సామగానలోల మనసిజ లావణ్య ధన్య మూర్ధన్యులైన వారెందరో మహానుభావులు అంటాడు త్యాగరాజస్వామి. సామగానలోలుడు నారాయణుడు అని పేరు. అంటే సంగీతం అంతా కూడా నాదస్వరూపమైనటువంటి ఈ సామము నుంచి ఉద్భవించినటువంటిదే. అందువల్ల ఆ నాదమునకు అనుగుణంగా ఉండి నాదము ద్వారా ఎవరు లభిస్తున్నారో, నాదమునకు ఎవరు గమ్యము, నాదమునకు ఎవరు గతో అతడు సామగుడు అని చెప్పబడుతున్నాడు. ఆయనే తర్వాతి నామము సామ అని. త్రిసామ సామగ సామహ. ఈ సామ అంటే సామవేదము అని అర్థం అన్నమాట. వేదానాం సామవేదోస్మి అని భగవద్గీత విభూతి యోగంలో చెప్పాడు. వేదములలో సామవేదమును నేను అన్నాడు. అంటే వేదములు అన్నీ విశిష్ట విద్యలైతే ప్రత్యేకించి సామవేదం ఎందుకు చెప్పబడింది అని. మంత్రముల్ని అంటే వేదమంత్రముల్ని 3 విధములుగా విభజించారని మనం చెప్పుకున్నాం. రుక్కులు, యజుస్సులు, సామములు అని. ఈ రుక్కులన్నీ కూడా శ్లోకాత్మకంగా ఉంటాయి, యజుస్సులు గద్యాత్మకంగా ఉంటాయి, సామలు మాత్రం గానాత్మకంగా ఉంటాయి. అంటే దేవతని స్తుతించే మంత్రము శ్లోకాత్మకంగా ఉన్నప్పుడు రుక్కని చెప్పబడుతుంది. దానిని యజనము చేసేటప్పుడు గద్యాత్మకంగా చెప్పేటప్పుడు యజస్సు అంటున్నాం. దానిని గానంగా చెప్పేటప్పుడు సామము అంటున్నాం. ఈ విధంగా స్తుతి రూపమైనటువంటి సామము. అయితే దీనికి సామం అని పేరు ఎందుకు వచ్చింది అని సాధారణంగా మనకి ఉపాయాలు చెప్పేటప్పుడు కూడా సామదాన భేద దండోపాయములను 4 చెప్తారు. సామము అంటే లొంగదీయుట అని. అవతల వాళ్ళని చక్కటి మాటలతోని చక్కటి గుణములతోని లొంగదీసుకోవడం అన్నమాట. ఆ విధంగా లొంగదీసుకోవడానికి సామోపాయం అని పేరు.
అలా కూడా లొంగకపోతే దండము, భేదము ఇత్యాదులన్నీ, దానము ఇవన్నీ చెప్పబడ్డాయి. మొదటిది సామము, లొంగ తీసుకోవడానికి చక్కగా మాట్లాడడం, ప్రేమగా మాట్లాడడం అనేటువంటిది అనమాట. ఇక్కడ సామమంత్రం అనే దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ మంత్రగానం వల్ల దేవతని ప్రీతి చేసుకుంటాడు, దేవతని వశ్యం చేసుకుంటాడు. దేవత దేనికి వశ్యం అవుతుంది? ఆ నాదగతికి వశ్యం అవుతుంది. అందువల్ల వేదమంత్రాన్ని ఆ నాదగతితో గానంగా ఋషులు దర్శించి చెప్పినటువంటి ఆ దివ్యనాదంతో గానం చేస్తే ఆ దేవత ప్రీతితో వశ్యమవుతుంది. అందుకే యజ్ఞంలో సామగానానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ సామగానం చేసేవాడు ఉద్గాత అవుతాడు. ఈ సామగానం నుంచే సప్తస్వరములు ఆవిర్భవించాయి. అందుకే సప్తస్వర విద్య అయిన సంగీతము, గాంధర్వం అంతా కూడా సామవేద జనితం అన్నారు. మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం నాద తనుమనిషం శంకరం అంటారు త్యాగరాజస్వామి. నిగమోత్తమమైనటువంటి సామవేద సారమే ఈ సంగీతము, నాదము అనేటువంటిది. సప్తస్వరములు కూడా దాని నుంచి ఆవిర్భవించినటువంటిది. అందుకే ఆ సామగాన లోలుడైనటువంటి ఆ నారాయణుని సంగీతం ద్వారా ఆరాధించినటువంటి ప్రక్రియ తర్వాత వచ్చింది. దానికి మూలమైనటువంటిది ఈ సామమే అన్నమాట. ఈ సంప్రదాయమే పరంపరగా కొనసాగుతూ త్యాగరాజు, అన్నమయ్య మొదలైనటువంటి వాగ్గేయకారులు అందరూ కూడా ఆ నాదోపాసనతోనే తరించిపోయారు. అంటే ఆ స్వరం పలికేటప్పుడు ఉండేటువంటి నాదం ఏదైతే ఉందో ఆ నాదం యందు పరమేశ్వరుడు ఉంటాడు. ఆ పరమేశ్వరుడు ఉన్నటువంటి నాదాన్ని ఏ విధంగా సాధించాలో ఆ విధమైన ఉపాసన, ఆ విధమైన గతిలో సాగాలి. అలా సాగడమే సామగానం అనేటువంటిది. ఈ రహస్యం బాగా త్యాగరాజస్వామి తన కీర్తనలో తెలియజేశారు. ఎందుకంటే ఆయన నాదోపాసక చక్రవర్తి, నాదబ్రహ్మ త్యాగరాజస్వామి అంటారు. అందుకని సామజవరగమన అనే కీర్తనలో దీనికి సంబంధించిన రహస్యాలు రచించారు. ఈ సామజవరగమన అనే మాటలోనే చాలా గొప్ప విషయం చూపించాడు ఆయన. సామజవరగమన అనగానే ఏనుగువలే చక్కటి గమనము కలవాడు అనే అర్థం మనం తీసుకుంటాం. కానీ అంత సామాన్య అర్థం అక్కడ లేదు. సామజవరగమన అంటే ఏనుగుకు వరం ఇవ్వడానికి వస్తున్నవాడా అని కూడా అర్థం ఉంది. అదే కాక సామజ అంటే సామవేదము నుంచి జనించినటువంటి నాదము వంటి శ్రేష్టమైన గమనము కలవాడా అని. అందుకే సామగహ అనేదాన్ని తెలియజేస్తుంది సామజ వరగమన అని. దీనికి ప్రమాణంగా అదే కీర్తనలో తర్వాత వాక్యంలో చెప్తాడు, సామ నిగమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మాం పాలయ అని. ఆ సామ నిగమజమైనటువంటి అంటే సామవేదము నుంచి ఉద్భవించినటువంటి ఏ నాదము, ఏ సంగీతం ఉందో దానికి లోలుడైనటువంటి ఓ నారాయణ అని. అందువల్ల ఈ సామమునకు అంత ప్రాధాన్యం ఉంది కనుకనే వేదానాం సామవేదోస్మి అన్నాడు. దేవతని లొంగదీసుకునేటువంటి, ప్రీతికరంగా ఆయనకి అభిమానం కలిగించేటువంటి లక్షణము, ఆయన్ని ఆత్మీయుణ్ణి చేసుకునే శక్తి ఈ సామమునకు ఉంది కనుక సామవేదము నారాయణ స్వరూపమైంది. త్రిసామ సామ గత్సామ అనడంలో ఈ తత్వమంతా కూడా నిబద్ధమైంది. అటువంటి స్వామి నిర్వాణం భేషజం భిషక్ అని తర్వాతి నామాలు. నిర్వాణము అంటే ఆనందము అని. ఏ ఆనందం నిర్వాణం అనిపించుకుంటుంది? అన్ని దుఃఖములు ఉపశమనమైపోయిన తర్వాత లభించే ఆనందమేదో అది నిర్వాణం. అంటే కైవల్యానందము, మోక్షానందము అని అర్థం నిర్వాణ శబ్దానికి. సర్వదుఃఖములు ఎప్పుడు ఉపశమింపబడతాయి? జ్ఞానం వల్ల ఉపశమింపబడతాయి. జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? సంసార బంధనానికి కారణమైనటువంటి అజ్ఞానం సమూలంగా నశించిపోతేనే జ్ఞానం. ఆ జ్ఞానం వల్ల కలిగేదే కైవల్యానందం. ఆ కైవల్యానందమే నారాయణ యొక్క స్వరూపం గనక నిర్వాణం అని, అంటే పరమానంద స్వరూపుడు అని అర్థం. ఆయనే భేషజం భిషక్ అని తర్వాత నామములు. భేషజం అంటే మందు అని అర్థం. ఆ నిర్వాణం రావాలి అంటే ఈ అజ్ఞానం పోవాలి కదా. అంటే అజ్ఞానం అనే రోగం పోతే, జ్ఞానం అనే స్వస్థత వస్తే ఆనందం అనే అనుభూతి వస్తుంది. ఈ అజ్ఞానం అనే రోగం పోవడానికి మందేది? భేషజం. అది కూడా నారాయణుడే. ఫలము ఆయనే, ఆ ఫలాన్ని ప్రసాదించేవాడు ఆయనే, ప్రసాదించే సాధనము ఆయనే. అందుకే అంత సులువు అక్కడుంది. నారాయణ్ణే పట్టుకుంటే ఫలం కోసం ఒకరిని, పని కోసం ఒకరిని పట్టుకోనక్కర్లేదు. పని ఆయనే, పని చేసేవాడు ఆయనే, ఫలము ఆయనే. ఒక్కడిని పట్టుకుంటే మూడు వచ్చేస్తాయన్నమాట. అందుకే నిర్వాణం భేషజం, ఔషధ స్వరూపుడైనటువంటి వాడు. ఇంతకు ముందు కూడా మనకు ఔషధం జగతస్యేతు మొదలైన నామాలు వచ్చినప్పుడు ఔషధం గురించి వివరంగా మనం చెప్పుకున్నాం. లౌకికమైనటువంటి శరీర బాధలు, మనస్సుకు కలిగే బాధలు మనకు తెలుసు. కానీ అన్నిటికన్నా పెద్ద రోగం ఈ జనన మరణాల్లో తిరిగేటటువంటిది. అసలు ఆ రోగం ఉందని కూడా కొందరికి తెలియదు. ఇప్పుడు శరీరంలో ఒక పెద్ద జబ్బు ఉన్నదనుకోండి, ఎప్పుడో వాడికి అది బయటపడి
తెలిస్తే ఓహో ఇన్నాళ్ళు ఈ రోగం ఉందా అనుకుంటాడు, వాడికి చికిత్స చేసుకుంటాడు. అలాగే ఈ జీవుడికి ఇన్ని జన్మలెత్తుతున్నా నేను ఈ రోగంలో ఉన్నానే అనే స్పృహే కలగలేదు వాడికి. అటువంటి వాడు తరించడం కష్టం. ఈ రోగం ఉందని ఎవడైతే గుర్తు తెచ్చుకుంటాడో, ఈ జన్మ పరంపరల్లో తిరుగుతున్నాను, ఈ పుట్టుక చావులు ఇంకెన్ని, ఇకనైనా ఈ జన్మని చాలించి జన్మరాహిత్య స్థితి అయినటువంటి ఆ పరమానందాన్ని పొందాలి, అజ్ఞానాన్ని నివారణ చేసుకోవాలి, సర్వం బ్రహ్మమయం జగత్ అనేటువంటి జాగరణ లభించాలి అనేటువంటి ఎరుక కలిగినప్పుడు ఈ సమస్తములైన అజ్ఞానాన్ని పోగొట్టాలంటే ఔషధం నారాయణుడే. ఆ నారాయణ నామము, నారాయణ చింతనము, నారాయణ తత్వము, నారాయణ జ్ఞానము, నారాయణ ధ్యానము, నారాయణ భక్తి, ఇదంతా కలుపుకుని భేషజం. అందువల్ల నారాయణుడే మందు. అయితే మందు సరే, ఆ మందు ఇచ్చేవాడెవడు? మందు వేరు, మందు ఇచ్చేవాడు వేరు కదా. కానీ ఇక్కడ ఆ బాధ లేదు, మందు ఇచ్చేవాడు కూడా ఆయనే. భిషక్ అని పేరు. భిషక్ అంటే వైద్యుడు అని అర్థం. వైద్యుడు కూడా ఆయనే. వైద్యుడు ఏ విధంగా ఒక రోగిని చికిత్స చేస్తాడో అలాగ జీవులకు చికిత్స చేస్తూ ఉంటాడు నారాయణుడు. ఒకడికి కష్టం పడుతున్నాడు అంటే వాడిలో ఉన్నటువంటి కర్మశేషాన్ని తొలగించడానికి ఆ కష్టాన్ని ఇస్తున్నాడు. అదేలాగూ ఒక వైద్యుడు ఒక చికిత్స చేస్తున్నప్పుడు కోస్తాడు, కషాయంగా ఘాటైన మందులు ఇస్తాడు. మందులంటే రోగికి ఎప్పుడూ ఇష్టం ఉండదు, కానీ అయిష్టంగానైనా వేసుకుంటాడు. ఆ విధంగా వాడి చేత మందు తినిపిస్తాడు వైద్యుడు. అలాగా వివిధ అనుభూతుల ద్వారా జీవుల కర్మలని అజ్ఞానాలని క్షయం చేయిస్తాడు గనక వైద్య స్వరూపుడైనటువంటి వాడు. భిషక్తమం త్వాం భిషజాం శృణోమి అని వేదంలోనే చెప్పబడుతోంది. భిషక్తమం త్వాం భిషజాం శృణోమి, వైద్యులందరిలోకి ఉత్కృష్టుడైనటువంటి ఓ పరమాత్మ నిన్ను శరణు వేడుతున్నావు అని వేదమంత్రం కీర్తించింది. అంతేకాకుండా రుద్ర నమక మంత్రాల్లో అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యో భిషక్ అని చెప్పబడింది. ప్రథముడైనటువంటి వాడు, దైవ్యుడైనటువంటి వాడు భిషక్ అని. దేవతలను కూడా ప్రేరేపించగలిగి చికిత్స చేయించేటటువంటి భిషక్ అయిన వైద్యుడు రుద్రుడు అని. ఆ రుద్రుడే వైద్యనాథుడు, సంసార వైద్యుడు అని కీర్తించబడుతున్నటువంటి శివతత్వం. ఆ శివతత్వమే నారాయణతత్వం. ఇరువురికి అభేదమని ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఒకే పరతత్వం గురించి తెలియజేస్తున్న విషయాలివి. ఆ పరతత్వమే భిషక్, వైద్య రూపంతో ప్రకాశిస్తున్నటువంటిది, సంసార రోగము నుండి విముక్తిని చేసేటువంటిది. అలా విముక్తిని చేసేటువంటి సాధనమేదో, పద్ధతి ఏదో, ఆ పద్ధతిని ఏర్పరిచినటువంటి వాడు ఆయనే. అందుకే తర్వాత నామం సన్యాసకృత్ అని చెప్పబడింది. అసలు అన్నిటికన్నా పెద్ద రోగం ఏంటంటే సంసారం అని ముందు నుంచి మనం చెప్పుకున్నాం. సమయించు పెను తెవులు సంసారము చూడ సమరంబులో ఉనికి సంసారము అన్నాడు అన్నమయ్య. పెద్ద రోగం సంసారం అని. ఈ సంసారం అనే రోగం నుంచి బయటపడాలి అంటే గొప్ప పద్ధతి ఏంటంటే సన్యాసము అన్నాడు. సన్యాసం అన్నిటికన్నా గొప్ప మార్గము. ఈ మార్గాన్ని ఏర్పరిచిన వాడెవడు? సన్యాసకృత్, సన్యాసమును ఏర్పరిచినటువంటి వాడు. సన్యాసం అంటే బాహ్య విషయముల యందు అనాసక్తత, పరబ్రహ్మయందు ఆసక్తి ఉండుట. దీనిని సన్యాస అన్నారు. సమ్యక్ న్యాసము అనమాట. సమగ్రంగా పరబ్రహ్మ స్థితిలోనే లీనమవడాన్ని సన్యాసము అంటారు. ఈ సన్యాస వ్యవస్థని ఏర్పరిచినటువంటి వాడు సన్యాసకృత్ అని. ఇక్కడి నుంచి కూడా ఆ సన్యాసము యొక్క పద్ధతిని తెలియజేస్తాడు. సన్యాసకృత్ శమశాంతో నిష్ఠాశాంతి పరాయణం. సన్యాసకృత్, సన్యాసమును ఏర్పరిచినటువంటి వాడు అని. ఇక్కడ సన్యాసం అంటే అర్థం చెప్పుకున్నాం. ఇంకా భావనలోకి వెళితే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. ఎవడయ్యా సన్యాసి అంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థుడు సన్యాసి. అంటే వేదాంతంలో ఏ విజ్ఞానం ఉందో ఆ విజ్ఞానాన్ని సునిశ్చిత, అత్యంత స్పష్టంగా, అత్యంత నిశ్చితంగా ఎవరైతే అనుభవంతో తెలుసుకుంటున్నాడో అతడు సన్యాసి. అటువంటి ఆ సన్యాసి మాత్రమే ఈ రోగం నుంచి విముక్తి పొందగలడు. కనుక ఆ సన్యాసాన్ని ఏర్పరిచినటువంటి వాడు నారాయణుడే, సన్యాసకృత్ అని చెప్పబడుతున్నాడు. అయితే ఈ సన్యాసము అనగానే అయ్యా మనం సంసారులం కదా, గృహస్థులం కదా, మరి సన్యాసం ఏమిటి అంటే సన్యాసం అనేది తీసుకునే ఆశ్రమం కాదు, అది మనస్సు యొక్క స్థితి. అది సాధించవలసిన స్థితి తప్ప వేసుకోవలసిన వేషం కాదు. సన్యాసం వేషం కాదు, అది మనస్సు సాధించే స్థితి. కాషాయం కట్టేసినంత మాత్రాన వాడు సన్యాసి అయిపోలేదు. వాడు ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే సన్యాస వేషం వేసుకుని బోలెంతమంది సంసారాలు కనబడతారు. వారుకున్న లంపటాలు ఎవరికీ ఉండదు. పాపం గృహస్థున్నాడు అనుకోండి, వాడికి ఒక ఇల్లు, కొంతమంది పిల్లలు, ఒక భార్య, ఇలా నియమితంగా ఉంటుంది. పాపం ఆ సన్యాసికి ఎన్ని లంపటాలో, ఎన్ని బ్రాంచులో, ఎన్ని బాధలో చెప్పలేం. ఇలాంటి వాళ్ళని సన్యాసి అంటారా?
ఎంతవరకు సంగమును త్యాగము చేసుకుని ఏకమై ఉంటాడో అతడు సన్యాసి అవుతాడు. ఆ సన్యాసము ఒక గృహస్థు కూడా సాధించవచ్చు. కనుక సన్యాసకృత్ అంటే అదేదో మనది కాదు అనుకోవడానికి లేదు. ప్రతి జీవుడు కూడా సాధించవలసిన అవస్థ సన్యాసావస్థే. అంటే ఆ సన్యాసావస్థ ఎలా సాధించవచ్చు అని గృహస్థాశ్రమం అన్నిటికన్నా గొప్ప ఆశ్రమం అని చెప్పారు. ఆ గృహస్థాశ్రమంలో సాధించదగ్గ సన్యాసం ఎలా సాధిస్తాం ఆ తర్వాత నామంలో చెప్తున్నాడు. శమః అనేటువంటిది. శమః అంటే నిగ్రహము అని అర్థం. ఈ నిగ్రహము శమింపజేయుట అని. ఇంద్రియ ప్రవృత్తులు విషయవాంఛల మీద పరిగెడుతూ ఉంటాయి. అటు పరిగెత్తకుండా వాటిని నిగ్రహించి బ్రహ్మమునందు లీనం చేయడమే శమము అంటే. ఆ విధమైన శమమైనటువంటి గుణం ఏదైతే ఉందో ఆ గుణమే నారాయణుడి యొక్క స్వరూపం గనక శమం ఆయన పేరైంది. ఆ గుణాన్ని ఇచ్చేవాడు ఆయన, దాన్ని ఉపదేశించేవాడు కూడా ఆయనే, దాన్ని కలిగించేటటువంటి వాడు కూడా ఆయనే. అందువల్ల శమః అని చెప్పబడుతున్నాడు. ఇచ్ఛ, భయము, కోపము ఇత్యాది గుణములన్నింటినీ అణచివేసే అవస్థే శమము అనేటువంటిది. దీన్ని గృహస్థు కూడా సాధించగలడు. బాగా ఆలోచిస్తే గృహస్థాశ్రమంలో మనం బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు, వానప్రస్థాన్ని పాటించవచ్చు, సన్యాసాన్ని కూడా పాటించవచ్చు. కానీ మిగిలిన 3 ఆశ్రమాల్లో మాత్రం గృహస్థాశ్రమాన్ని పాటించలేం కదా. అయితే గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం ఎలా పాటించడం అంటే విడిచిపెట్టకుండా వేదాలని అధ్యయనం చేయడం ఒకటి. అంటే వేదాలంటే వేద ప్రతిపాదితమైన సద్గ్రంథాలని అని కూడా అనుకోవచ్చు. ఒక రామాయణం అనండి, పురాణం అనండి, వీటిని కూడా నిరంతరం అధ్యయనం చేయడం ఒకటి. నియమబద్ధంగా సంగమం కలిగి ఉండడం, అంటే భార్యా సంగమం కూడా నియమబద్ధంగా కలిగి ఉండడం. పర్వదినాలు వాటిని పరిత్యజించి కాముకేచ్ఛను విసర్జించి ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించవచ్చు గృహస్థాశ్రమంలో. అదేవిధంగా వానప్రస్థాశ్రమం కూడా గృహస్థాశ్రమంలో పాటించవచ్చు. అదెలాగో అంటే లౌకికమైనటువంటి విషయ వస్తువుల యందు వ్యామోహాన్ని విడిచిపెట్టి లౌకిక పదార్థములను అనుభవించడం, భోగములు వీటిని తగ్గించుకుంటే వానప్రస్థాశ్రమం కూడా పాటించవచ్చు. సన్యాసాన్ని ఎలా పాటించవచ్చు అంటే ఎదురుచ్ఛాలాభ సంతుష్టి అని చెప్పారు. అంటే తన ప్రయత్నం వల్ల, తన స్వధర్మం వల్ల ఏది లభిస్తే దానితో తృప్తి పడడము అనేటువంటి లక్షణం. ఇలా పాటించితే గృహస్థు కూడా ఆ 3 అవస్థల్ని పాటించుతూ తరించగలడు. అందువల్ల ఇవేవో అతీతమైన అవస్థలు అనుకోకుండా జీవితంలో సాధించదగ్గవి, సాధించగలిగేవి అని తెలుసుకోవాలి. ఉండవలసిందంతా కూడా ఆ మనోనిగ్రహ శక్తి, జ్ఞానం పట్ల అవగాహన. ఈ 2 ఉంటే ఇవి సాధ్యమవుతుంది. పైగా సన్యాసకృత్ శమః అని చెప్పబడ్డప్పుడు ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్న వారికి ఒక్కొక్క నియమం చెప్పబడింది. ఈ 3ంటిని పూర్తిగా విడిచిపెట్టేసి, అంటే ముందు చెప్పిన బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, ఈ 3ంటిని పూర్తిగా విడిచిపెట్టి ఏకాక జీవితానికి వెళ్ళి యతిలా జీవించే మహానుభావులు సన్యాసులు ఎంతమందో ఉంటారు. అనేక రకములైన సన్యాస పద్ధతులు ఉన్నాయి. వాటికి సంప్రదాయం ఉంది. ఆ సన్యాసి పాటించవలసిన నియమాలు ఉన్నాయి. అలాగే నియమాలు పాటించకుండా సన్యాసి పేరు చెప్పుకునేవాడు సమాజానికి ద్రోహి అవుతాడు. అలా నియమపాలనలు చేసేటువంటి సన్యాసాశ్రమములు కూడా చెప్పబడున్నాయి. అంటే సన్యాసం మానసికంగా సాధించే స్థితిగా ఒకటి చెప్పబడుతూ పాటించవలసిన ఆశ్రమంగా కూడా ఉన్నది. ఈ ఆశ్రమ సన్యాసములు అనేక రకములు ఉన్నాయి. వాళ్ళని యతులు అంటారు. అయితే ఆ యతికి ప్రధానమైన ధర్మం ఏమిటంటే ప్రశమః అన్నాడు. ప్రకృష్టమైన శమము, అన్నింటినీ బాగా అణచివేయాలి, మళ్ళీ తలెత్తకూడదు. అవి వాటన్నిటిని కూడా ఆ పరబ్రహ్మముని యందు లీనం చేసేయాలి. లౌకికముల నుంచి పూర్తిగా మరల్చాలి. గృహస్థికి లోకంతో సంబంధం ఉంటుంది, ఎంతవరకు అవసరమైనంత మేరకు. అది వ్యామోహంగా కాకపోయినా అవసరమైనంత మేరకైనా వాడు చేయాలి. కానీ సన్యాసికి అస్సలు లోకంతో, ఆ కర్మలతో సంబంధం ఉండరాదు. అటువంటి వాడికి ప్రశమము ప్రథమ ధర్మము, ప్రధాన ధర్మము సన్యాసికి. అలాగే వనవాసికి, వానప్రస్థికి ప్రధాన ధర్మము నియమము, నియమపాలన. ఏదో ఒక నియమాన్ని పాటించుతూ ఉండాలి, పరంపరాగతమైన నియమాన్ని. అది వానప్రస్థికి ధర్మము. అలాగే గృహస్థికి ప్రధాన ధర్మము దానము అన్నాడు. ఇవి ప్రధాన ధర్మములు. అంటే ఇతర ధర్మాలు లేవని కాదు, ఇంకా చాలా ధర్మాలు ఒక్కొక్క ఆశ్రమానికి ఉన్నాయి. కానీ గృహస్థికి ప్రధాన ధర్మము దానము. అలాగే బ్రహ్మచారికి ప్రధాన ధర్మము శుశ్రూష. బ్రహ్మచారి అంటే అధ్యయనం చేసుకునేటువంటి వాడు, గురువు దగ్గర ఉండి అధ్యయనం చేసుకునే అవస్థ పేరు బ్రహ్మచర్య అవస్థ. అందుకని పెళ్లి చేసుకోకపోయినంత మాత్రాన బ్రహ్మచారి అయిపోడు. ఎవడైతే అధ్యయనపరుడై ఉంటాడో అతడు బ్రహ్మచారి. అంటే జీవితంలో అధ్యయనానికే అంకితమైపోయే ఆశ్రమం బ్రహ్మచర్యాశ్రమం. ఆ బ్రహ్మచర్యాశ్రమంలో ఏం చేయాలంటే శుశ్రూష చేయాలి. శుశ్రూష అంటే గురుజనుల్ని సేవించడం, పెద్దవారిని సేవించడం, గురువుల్ని దైవతములుగా భావించి, విద్యని దైవంగా భావించి, విద్య ఇచ్చేవాడిని
శుశ్రూష చేయడం బ్రహ్మచారికి ధర్మం. ఇలాగా 4 ఆశ్రమాలకి 4 ధర్మాలు చెప్పారు. యతీనాం ప్రశమో ధర్మో నియమో వనవాసినాం దానమేవ గృహస్థానాం శుశ్రూష బ్రహ్మచారిణాం అని చెప్పారు. ఈ విధంగా యతులకు అంటే సన్యాసులకు ప్రధాన ధర్మము శమము చెప్పబడింది గనక సన్యాసకృత్ శమః అని తర్వాతి నామం. ఈ విధంగా ఆ నామాల కూర్పులోనే ఆ గొప్పతనం కనబడుతుంటుంది విష్ణు శాస్త్రంలో. సన్యాసకృత్ శమః, సన్యాసమును ఏర్పరిచినటువంటి వాడు, సన్యాసమునకు ప్రధాన ధర్మమైనటువంటి శమస్వరూపుడు, శమధర్మస్వరూపుడు. ఈ శమశబ్దానికి మరొక అర్థం ఏమిటంటే సర్వభూతకోటిని కూడా శమింపజేయేవాడు అని. లయావస్థలో సర్వభూతకోటిని శమింపజేసేటువంటి నారాయణుడు శమః అని చెప్పబడుతున్నాడు. ఈ శమము వల్ల ఏది లభిస్తుందో ఆ లభించిన స్థితిలో ఉండేవాడు శాంతః తర్వాతి నామం. సన్యాసకృత్ శమశాంతః. శాంతః అంటే నిర్వికారుడు అని. అంటే అలలు అలలుగా ఉన్నప్పుడు ఒక కల్లోలో ఉంటుంది కొలంలో, ఈ అలలన్నీ ఉపశమించిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు సన్యాసి. అందువల్ల అతడిని శాంతః అన్నారు. అతడు శాంత స్థితిలో ఉంటాడు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అంటారు త్యాగరాజ స్వామి. శాంతము లేక సౌఖ్యము లేదు. ఈ శాంతం అంటే అన్నీ శమింపజేయబడ్డం, అంటే కోపము ఇత్యాదులన్నీ కూడా పూర్తిగా నశింపబడాలి. మనం శాంతం అనగానే ప్రశాంతత, శాంతం అనే పదాలు మనం నెమ్మదిగా ఉండడాన్ని చెప్తాం. అది అప్పటికప్పుడే శాంతం, తర్వాత మళ్ళీ ప్రకోపింపవచ్చు. కానీ శాశ్వతంగా ఇటువంటి భయము, క్రోధము, ఇచ్ఛ ఇవన్నీ శమింపబడే స్థితికి శాంతమని పేరు. అది వస్తే కానీ మోక్షం లేదు అని తేల్చి చెప్పేశారు త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి చిన్న చిన్న కీర్తనల్లోనూ గొప్ప గొప్ప వేదాంత వాక్యాలను చెప్పారు ఆయన. దాంతునికైనా వేదాంతునికైనా శాంతము లేక సౌఖ్యము లేదన్నాడు. దాంతుడు అంటే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు. వేదాంతుడు అంటే వేదాంతాలన్నింటినీ అధ్యయనం చేసినటువంటి వాడు. ఎవడైనప్పటికీ కూడా సాధించవలసిన స్థితి ఏమిటి? శాంత స్థితి. సర్వ వికారములు కూడా శమించిపోయినటువంటి వాడు ఎవడో అతడు శాంతః. ఆ నారాయణుడిలో ఏ వికారములు లేవు, నిర్వికారుడైనటువంటి వాడు. అందుకే అతడే శాంతుడు. ఆ శాంతస్వరూపుడైనటువంటి నారాయణునికి నమస్కారం. నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, శ్రీ విష్ణవే నమః. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.